ఈ రోజు అయితే మా సేన్లో చెట్లు నరకే కదే పోతున్నాం. అసలు మ్యాటర్ ఏంటంటే మొన్న చాలా చెట్లు నరకకుండా ఇడిసి వచ్చాము. అసలు వీడు రానన్నా కానీ మా సేన్ అయితే పట్టుకుపోతున్నాను. వినైతే వాడైతే సాగు నరకుతాడు చెట్లని, అందుకు పిలిచిపోతున్నాను. దాంట్లో పొద్దుంటే తాటి చెట్టు కనిపించింది. కింద పడిన తాటి ముంజులు చాలా తిన్నాడు వీడైతే. సేన్లోకి అయితే వచ్చాము, మొదలు పెడదాము. ఇంకంతా చక్క నరికి కుప్ప చేసినాడు అంతా. ఇంకా ఆ కుప్ప అంతా అగ్గి పెట్టేశాడు. చూడండి ఇంకో కుప్ప రెడీ చేస్తున్నాడు వీడైతే. ఆ లోపు ఎండిపోయిన చెట్లన్నీ తీసుకుని పోయి అగ్గిలో వేస్తున్నాను. ఇంకా వాడైతే చాలా సేపు కొట్టి అలసిపోయినాడు. ఇంకా చెట్లన్నీ నరికి కుప్ప చేస్తున్నాను. నేనైతే చెట్ల కన్నా ఎక్కువ మట్టికే కొడతాను సెల్లకి. వాడైతే కుప్ప అంతా లేపుకొని పోతున్నాడు. గాలికి నిలబడలేకపోతున్నాడు వాడైతే. ఒక పక్క అంతా కొట్టేసాం మధ్యాహ్నం వరకు. ఈ పక్క అయితే అంతగా ఏం లేదు, ఒక 20-30 దాకా ఉంటాయి అంతే చెట్లు అక్కడ. ఇంకో రోజు వచ్చి కొట్టేది దాన్ని అయితే. ఇదంతా కొట్టేకి అల్లాడిపోయాం మేమైతే. పొలాలు చేసే వాళ్ళు ఎలా చేస్తారో ఏమో. వీడైతే గొడ్డలు కామ కావాలంటే కొట్టుకుంటున్నాడు. ఆ కామ పుచ్చి పడిపోయింది, పనికిరాదంట. ఇంకా వాళ్ళ చేనుకాడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుని వచ్చినాము. ఆ బొక్కలో కొబ్బరికాయ పెడితే చాలు పక్కనే ఉన్న రాయి తీసుకోవాలి. బయట నుంచి గలీజ్ కనబడినా గానీ లోపల మాత్రం బంగారు లాంటి కాయ. కొబ్బరి నీళ్ళు మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి మామ. ఇంకా కొబ్బరికాయలు తీసుకుని అయితే ఇంటికి బయలుదేరుతున్నాము. ఈ రోజుకి నా డే ఇలా గడిచింది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతలోపు మీరు ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్.